కావాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళాల్సింది కదా, బ్యాంక్ ఎందుకు వచ్చావు నువ్వు? గొడవ వస్తే కోర్టుకి వెళ్తారా మేడం? కోర్టుకి ఎందుకు వెళ్ళాలని తెలియదా మీకు? ఏమో నీకు బ్యాంక్ గుర్తు వస్తుంది, డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడేమో రోగం వచ్చి నువ్వు కోర్టుకి వెళ్తావు. నువ్వు డాక్టర్, నువ్వు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావా, ప్లంబర్ దగ్గరికి వెళ్తావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ డ్రైవ్ ఛానల్కి. రికవరీ వాళ్ళకి మీరు ఎన్ని ప్రాబ్లం చెప్పినా మళ్ళీ వాళ్ళు పేమెంట్ అడుగుతారు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరి ఇష్టం వచ్చినట్టు మెసేజ్ పంపించి ఓకే, కాల్ చేసి ఓకే, ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడితే పేమెంట్ ఎవరు చేస్తారు? అంతకుముందు మీరు ఏమైనా పేమెంట్ చేశారా? చేయకపోతే తిడతారా? చేయకపోతే తిడతారా మీరు? ఎంత టైం ఇస్తారు మీకు? చేయకపోతే తిడతారా? స్ట్రైట్ క్వశ్చన్. ఎంత టైం ఇస్తారు మీకు? చేయకపోతే తిడతారా మీరు? అదే ఎంత టైం ఇస్తారు? నీ అత్తగారి ఇంట్లో నుంచి తెచ్చుకున్నావా ఇదేమన్నా డబ్బులు నీకు? మీ మామగారు ఎందుకు ఇచ్చావా నాకు? అవును. ఓకే, మీ మామగారు అడుగుమని చెప్పండి. అయితే నేనే మాట్లాడుతున్నాను కదా, నేనే ఇచ్చాను అంటున్నాను కదా, నేనే మాట్లాడుతున్నా. మరి అవును మేడం, పంపు, మీ మామగారు సైన్ చేసి పంపు. సరే రా, మరి అయితే తీసుకొని వస్తా నేను కూడా. అవసరం వాట్సాప్ చేయి, వాట్సాప్ చేయండి. ఏం వాట్సాప్ చేయాలి మీకు? మీరు నాకు లోన్, మీ మామగారు ఇంట్లో ఇచ్చిన డాక్యుమెంట్ ఉంటుంది కదా, డాక్యుమెంట్ రాసుకోకుండా ఇవ్వలేరు కదా నాకు, ఆ డాక్యుమెంట్ సెండ్ చేయండి. సరే సరే సరే, నేను ఆ డాక్యుమెంట్ నీకు ప్రొవైడ్ చేస్తా. కానీ నీకు నువ్వు లోన్ తీసుకునేటప్పుడు నువ్వు ఒక డాక్యుమెంట్ ఫిల్ చేసి ఉంటావు కదా, ప్రతి మంత్ నేను కట్టుకుంటా అసలు ఆపను అని చెప్పేసి. ఇన్ని రోజులు ఆపావు కదా, నీకు ఎవరు టైం ఇస్తానని చెప్పేసి అన్నాడు. అగ్రిమెంట్ లో రాశారు కదా, లీగల్ యాక్షన్ తీసుకుంటామని. ఇల్లీగల్ పనులు ఎందుకు చేశారు మీరు నా విషయంలో? ఏం చేశారు? లోన్ అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంటుంది ఓకేనా. కస్టమర్ ఇన్ కేసు పేమెంట్ మిస్ అయిపోతే లీగల్ వేలో రికవరీ చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి అగ్రిమెంట్ లో రాసింది మీరే ఫాలో కాకపోతే కస్టమర్ ఎందుకు ఫాలో కావాలి చెప్పండి? లోన్ ఇచ్చే ముందు అన్ని చూసుకునే ఉంటారు కదా, లోన్ ఇచ్చినప్పుడు. అవును మేడం, చూసాను, ఈ పాయింట్ చూసాను, అదే చెప్తున్నా కదా. లోన్ ఇచ్చే టైం నేను కొన్ని సిచ్యువేషన్ లో కట్టలేకపోతే నాకు లీగల్ వేలో రికవరీ చేస్తా అని చెప్పేసి ఇల్లీగల్ పనులు మీరు అగ్రిమెంట్ బ్రేక్ చేసి మీరు ఫస్ట్ ఎన్ని చేశారు? ఏంది? ఎన్ని మంత్స్ పెండింగ్ పెట్టారు? ఎన్ని మంత్స్ సిచ్యువేషన్ బాగోలేదు, తిండి తినట్లేదా, లేకపోతే ఏం చేయట్లేదు మీరు? పాయింట్ ఏం మాట్లాడుతారు? పాయింట్ నేనేమంటున్నా, లోన్ అగ్రిమెంట్ లో వెరీ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అది మెన్షన్ చేస్తారు ఏమని, లోన్ కట్టలేకపోతే లీగల్ వేలో రికవరీ చేయాలని చెప్తారు కదా. లీగల్ వేలో మీరు రికవర్ చేయకుండా అగ్రిమెంట్ బ్రేక్ చేసింది మీరు ఫస్ట్. సరే సార్, ఎన్ని మంత్స్ పర్సనల్ గా మీరు ఎంత ఇదయ్యారు చెప్పండి అంటున్నా. ఎన్ని మంత్స్? చాలా ఫ్రమ్ ద బిగినింగ్ ఓన్లీ స్ట్రగ్లింగ్ అయినా మేడం మీ వల్ల. ఏం చేశారు అమౌంట్ అసలు మీరు? ఏం చేశారు మరి అదంతా? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మరి ఏం చేశారని అనుకోకుండా ఎట్లా చేస్తారు సార్? నా సిచ్యువేషన్ బాగోలేదు అన్నారు. ఏం చేసావు? నేను లోన్ తీసుకుని మీకు ఎందుకు మేడం? లోన్ తీసుకున్నావు కాబట్టి నేను కట్టమని అడుగుతున్నా. అమౌంట్ ఏం చేసావు అని అడుగుతుంటే నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటావా? నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవరా, సంబంధం లేదు, పే చేయి ఇప్పుడు. దేనికి యూజ్ చేసావంటే మీకు ఎందుకు చెప్పాలని చెప్పాను మేడం. పర్సనల్ లోన్ కదా, పర్సనల్ థింగ్స్ యూజ్ చేశాను, ఎందుకు చెప్పాలి? ఏంటి పర్సనల్ లోన్ కదా. సరే సరే సార్, నీ పర్సనల్ నీది, నీ పర్సనల్ నీది, నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటావు. ఇక్కడ నాకు ఇచ్చిన దాని ప్రకారం లోన్ ఇచ్చింది నీకేగా. నువ్వు లేవు మేడం, బ్యాంక్ ఇచ్చింది. కట్టాల్సి నా బ్యాంకే ఇచ్చింది. మీ బ్యాంక్ ఏంది? బ్యాంక్ లో వర్క్ ఇస్తాను నేను, వర్క్ చేసి బ్యాంక్ ఇస్తాను చెప్పండి. వర్క్ చేస్తున్నాను, నా అమౌంట్ కూడా ఉంది, అది పబ్లిక్ అమౌంట్. పబ్లిక్ అంటే నేను కూడా పబ్లిక్, నా అమౌంట్ కూడా ఉంది కదా. సరే నేనేమంటున్నా, నేను వాడుకున్నా వచ్చి అడుగుతారు, మీరు వాడుకున్నా మిమ్మల్ని వచ్చి అడుగుతున్నారు. అడగడం వేరు, తిట్టడం వేరు మేడం. అడిగితే ఫైన్, ఓకే దట్ ఇస్ ఫైన్. అడిగినంత వరకు అయ్యా అమ్మ అనుకుంటూ బతిమాలుకుంటూ పోతుంటే మీకు పేమెంట్ రావట్లేదు కదా. అరే మేడం, కోర్టు ఎందుకుంది? రికవరీ దానికి కోర్టులో పని చేస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ పని, కోర్టు పని, జడ్జి పని మీరే చేస్తారా? సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ ద్వారా వెళ్ళాలి కదా. నా సిచ్యువేషన్ బాగోలేదు, నాకు ఇట్లా అమౌంట్ కావాలని కోర్టుకి వెళ్ళిపోయా. బ్యాంక్ ఎందుకు వచ్చావు? బ్యాంక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, లోన్స్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. కావాలి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళాల్సింది కదా, బ్యాంక్ ఎందుకు వచ్చావు? గొడవ వస్తే కోర్టుకి వెళ్తారా మేడం? కోర్టుకి ఎందుకు వెళ్ళాలని తెలియదా మీకు? ఏమో నీకు బ్యాంక్ గుర్తు వస్తుంది, డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడేమో రోగం వచ్చి నువ్వు కోర్టుకి వెళ్తావు. నువ్వు డాక్టర్, నువ్వు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావా, ప్లంబర్ దగ్గరికి వెళ్తావా? సార్ పిచ్చి పిచ్చిగా వాకండి సార్, అర్థమవుతుందా? మీరు లాజిక్ లేని మాటలు మాట్లాడుతున్నారు. మీకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావా, ప్లంబర్ దగ్గరికి వెళ్తావా? ప్లంబర్ పని ప్లంబర్ చేస్తాడు, డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు. జ్వరం వస్తే ప్లంబర్ దగ్గరికి వెళ్ళినామంటే లోన్ వాళ్ళని కోర్టుకి వెళ్తాడు అన్న బుద్ధినోడు. బ్యాంక్ లేదు. లోన్ తీసుకున్నారు, లోన్ కట్టమని అడుగుతున్నాము, లోన్ కట్టండి. మరి గవేని మాడకుండా దోకోడి ఏదంటారు, సెకండ్ క్లాస్ డైలాగ్ చెప్తున్నావు నాకు, లాజిక్ లేని మాటలు. సరే సార్, లోన్ కట్టండి, లోన్ కట్టండి ఫస్ట్. లోన్ లేదు లేదంటే ఎలా సార్? ఇంకో 3 నెలలు పడుతుంది, మీరు తిట్టిన తిట్టడికి 3 నెలలు పడుతుంది. ఇంకా
3 నెలల్లో. ఆ. ఎవరు టైం ఇచ్చారు సార్? నేను ఏ టైం- అగ్రిమెంట్ లో రాసుకున్నా? ఏ అగ్రిమెంట్ లో రాలేరు మేడం, అగ్రిమెంట్ బ్రేక్ చేసింది. రాసినప్పుడు ఎలా వస్తుంది మీకు టైము? టైం పోనీ ఇవ్వలేదు. మీరు లోన్ తీసుకునేటప్పుడు సేల్స్ వాళ్ళు లోన్ ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాల్సింది కదా అగ్రిమెంట్ లో రాయండి, నేను అక్కడ ఏం సైన్ పేరు? చేస్తాను, పేరేం పేరు? ఒక 2-3 మంత్స్ నాకు టైం కావాలి అని చెప్పేసి సేల్స్ వాళ్ళని అడగపోయారా? సేల్స్ వాళ్ళు ఓన్లీ డిస్ట్రిబ్యూట్, అదే చెప్పాను కదా, ఎవరి పని ప్లంబర్ చేస్తాడు, డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు. అదే ఓకే, సార్, వాని ఆని పని ఈయన పని వాని పని అడగలేము కదా. తిరుగుతున్నారు మీరు, మిమ్మల్ని అడుగుతున్నా నేను కూడా. ఏంటండి? మీరే కదా లోన్ కట్టకుండా తిరుగుతున్నారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరి నేను పని వాళ్ళు తిరగట్లేదు, చేస్తారు. ఫ్యాన్ కింద కూర్చున్నా. నాది రికవరీ డిపార్ట్మెంట్, నేను రికవర్ చేయడానికి కాల్ చేశా. రికవరీ చేయండి మేడం, రికవరీ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అబ్జెక్టింగ్ రికవరీ. ఐఎమ్ ఓన్లీ అబ్జెక్టింగ్ రాంగ్ ప్రాక్టీస్. లేదు సార్, ఏంటండి? సేల్స్ వాళ్ళు లోన్స్ ఇస్తారు కాబట్టి లోన్ ఇచ్చారు, నాది రికవరీ కాబట్టి నేను కాల్ చేసి మాట్లాడుతున్నాను. మీరు తిట్టారు లోన్ కదా ఇప్పుడు, వాడుతున్నారు నేను కాబట్టి కాల్ చేసి మాట్లాడినందుకు నేను ఎలాంటి అబ్జెక్షన్ రైజ్ చేయట్లేదు. సార్ ఆ? మీరు లెట్ మీ కంప్లీట్ సార్. లోన్ వాడుకున్నారు కాబట్టి లోన్ కట్టండి. నేను ఏమంటున్నా, మీరు నా కేసు లోపల నన్ను తిట్టి అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడి అరేంజ్మెంట్ గురి చేశారు కాబట్టి నేను కట్టట్లేదు చెప్తున్నా కదా, వెరీ క్లియర్ గా. బ్యాంక్ వాళ్ళు ఇలా తిడుతున్నారు నన్ను అని చెప్పేసి మీకు PSL పాస్ కంప్లైంట్. ఎంత ఉందో తెలియదు, ప్రతి 20,000కు 30,000కు డీల్ చేసినట్టు పెద్ద కేసులకి డీల్ చేస్తారు మీరు. అట్లా మీకు తెలియదు కదా, ఆ ఏజెంట్ దగ్గర మీరు టీఎలా ఎవరా మీరు? పేరు పేరు మీరు బ్రాంచ్ కి వచ్చి కంప్లైంట్ ఇస్తారో లేకపోతే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారో, ఇలా పలానా వ్యక్తి నన్ను తిట్టారు, లేకపోతే ఈ నంబర్ నుంచి నాకు కాల్ వస్తుంది, వీళ్ళు నన్ను తిడుతున్నారు అని చెప్పేసి మీరు కంప్లైంట్ రేస్ చేయండి. మరి చేసిన ఆల్రెడీ మీ బ్యాంక్ పెట్టాను, ఎంక్వైరీ చేస్తుంది మీరు యాక్షన్ తీసుకోవాల్సింది మీరు. మరి ఇక్కడికి రాలేదు ఎందుకు మాకు? బ్రాంచ్ కి రాకపోతే నాకు రావాలి కదా, మీ సెంట్రల్ టీమ్ కాంటాక్ట్ అవ్వండి. ఓకే, పలానా కస్టమర్ మెయిల్ పెట్టారంట, ఇంకేం రావట్లేదు, మరి ఏం వర్క్ చేస్తారో, మీరు వర్క్ చేయట్లేదు, మీరు క్వశ్చన్ చేయండి. చేశారు, నేను కంప్లైంట్ రైజ్ చేసిన మేడం ఆల్రెడీ మీ బ్యాంకు. ఓకేనా? ఎక్కడ? మీ బ్రాంచ్ కి కంప్లైంట్ రైజ్ చేశాను, బ్రాంచ్ కి వచ్చి కాదు, మెయిల్ ద్వారా కంప్లైంట్ రైజ్ చేశాను. ఏ బ్రాంచ్కి వెళ్ళారు? మెయిల్ ద్వారా కంప్లైంట్ రైజ్ చేశాను. అదే ఎక్కడ, ఎవరికి, ఏ మెయిల్ కి పెట్టారు? రెస్పాన్స్ ఏమొచ్చింది మీకు? రెస్పాన్స్ పట్టుకుంటామని చెప్పారు. ఎప్పుడు? నాకేం టైం ఫ్రేమ్ చెప్పలేదు ఎగ్జాక్ట్ గా. మీకు డైరెక్ట్ తీసుకెళ్ళండి సార్, కోర్టు ఉన్నాయి కదా, కోర్టు ఉంది, PS ఉంది, ఇన్ని ఉన్నాయి కదా, మీరు అన్నారు కదా. నేను కట్టకపోయినా మీకు అవే ఉన్నాయి కదా, తీసుకెళ్ళండి. ఇలా ఫలానా నెంబర్ నాకు కాల్ వచ్చింది, నన్ను ఇలా తిడుతున్నారు, నేను లోన్ కట్టుకోలేదు, నా సిచ్యువేషన్ బాగున్నప్పుడు నేను ఎంతో కొంత కట్టుకున్నాను, ఇట్లా నాకు ఫోన్ చేసి అబ్యూజ్ లాంగ్వేజ్ లో మాట్లాడారు, ఇదిగోండి మాట్లాడే నెంబరు అని చెప్పేసి వాళ్ళకి నెంబర్ ఇచ్చేయండి. ఎగ్జాక్ట్ గా మీరు కూడా ఇదిగోండి కస్టమర్ కట్టట్లేదు, 6 నెలల కింద కట్టట్లేదు అని చెప్పి కోర్టు కంప్లైంట్ చేయండి. ఏంటి? ఈ కస్టమర్ పలానా కస్టమర్ ఇన్ని డేస్ కింద పేమెంట్ కట్టట్లేదు, అడిగితే టైం అడుగుతున్నాడు, ఓకే సిచ్యువేషన్ బాగాలే అంటున్నారు, బట్ మా మనీ మాకు ఇమ్మీడియట్ కావాలి. ఆల్రెడీ కోర్టులో వెళ్ళిపోయింది సార్, ఆల్రెడీ కోర్టుకి వెళ్ళింది, ఇట్లా కేసు రన్ అవుతుంది. అక్కడ మాట్లాడదాం, ఇంకా కాల్ చేశారు నాకు. ఎక్కడ? కోర్టులో మాట్లాడదాం కదా. ఈ లోపు ఏం చేస్తారు? ఈ లోపు చేస్తే కూడా ఏం లేదు, ఈ లోపు ఆర్డర్ రాకముందు నాకు రికవరీ చేసే రైట్స్ ఉంటాయి సార్. ఎగ్జాక్ట్లీ రికవరీ చేయండి, పేమెంట్ చేయండి. మరి కావట్లేదు పేమెంట్ లేదని చెప్తున్నా కదా, లేదని చెప్తున్నా కదా. లేవని చెప్తే అట్లా అవ్వదు కదా సార్, పెట్టుకున్న పెండింగ్ క్లియర్ చేసుకోవాలి. చేసుకోండి మేడం. ఏ కోర్టులో వేసారు కేసు నాది? ఎక్కడ ఏ కోర్టులో వేసారు నాది? సమస్య ఏ కోర్టులో వేసారు? కోర్టు నుంచి నోటీస్ వచ్చాక అర్థమవుతుంది కానీ ఏం పేరు? ఇప్పుడు 1,40,000 ఉంది. ఏం పేరు సార్? మీ పేరేం పేరు? మీరు లోన్ ఇంత ఉందని చెప్పాను, నా పేరుతో మీకు అవసరం లేదు, నా పేరుతో నాకేం జాతకం చూస్తారా మీకు నా పేరు చెప్తే? బ్యాంక్ రిప్రజెంటేటివ్ చెప్తున్నాడు నా పేరుతో సంబంధం లేదు, మీ డీటెయిల్స్ చెప్పాను అని చెప్పి చెప్తున్నాడు. RBI గైడ్లైన్స్ బ్రేక్ చేస్తుంది మేడం, రికార్డ్ చేస్తున్నా కాదు. సరే సార్, లాస్ట్ టైం మీరే కదా తిక్కగా మాట్లాడేది. ఏం మాట్లాడారు మీతోటి తిక్కగా మాట్లాడేది? లాస్ట్ టైం మాట్లాడిన వాళ్ళ పేర్లు తెలుసుకో, ఒక పర్సన్ నీతో మాట్లాడారు కదా, వాళ్ళ పేర్లు మీరు తెలుసుకోలేదా? అంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటనే మీ పేరే గుర్తుంది కదా. నాకు 10 బ్యాంకులు కాల్ చేస్తే 10 మంది 10 ఇంటూ 20 మంది తీసుకుంటే నెలకు 50-100 మంది గుర్తుంచుకున్నాను పేర్లు. సరే, 100 మంది కట్టుకోకుండా తిరుగుతున్నారు అయితే ఇట్లా మీరు? తిరగట్లేదు మేడం, ఫ్యాన్ కింద కూర్చున్నాను. అదే సార్, అడ్రస్ మార్చేశారు కదా మీరు ఆల్రెడీ. అడ్రస్ ఏం మళ్ళీ ఇండియాలో ఉన్నాయి, ఇంకా అడ్రస్ లో లేరు. ఓకే, ఈ నెల నుంచి మీరు పేమెంట్ చేయలేదు కదా, బ్యాంక్ కి మీరు అడ్రస్ అప్డేట్ చేశారా? మెయిల్ పెట్టాను నేను, బ్యాంక్ నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నాకు టైం కావాలి, టైం ఇచ్చాక పేమెంట్ చేస్తాను. నేను కంప్లైంట్ ఇచ్చాను, నేను ఆల్రెడీ కంప్లైంట్ ఆల్రెడీ కస్టమర్ కేర్ కి నేను బ్యాంక్ కి కమ్యూనికేట్ అవుతున్నా కానీ మీ రికవరీ ఏజెంట్లు వచ్చేసి వాళ్ళ ఇన్సెంటివ్ కోసం వాళ్ళ మీద ప్రెజర్ కోసం తెలియదు కానీ థ్రెటనింగ్ లాంగ్వేజ్ చేసినారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ నా పైన యూజ్ చేశారని చెప్పి కంప్లైంట్ నేను డ్రాప్ చేశాను ఒకటి. మళ్ళీ ఇన్ని మెయిల్స్ చేశారు, ఓకే,
నాది ఇలా అడ్రస్ మార్చుకున్నాను. నేను ఇక్కడ ఉండట్లేదు, బెంగళూరులో ఉంటున్నాను. సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను అని చెప్పేసి ఏ రోజన్నా బ్యాంక్ వచ్చి అందరికి చెప్పాను, ప్రతి బ్యాంక్ రికవరీ ఏజెంట్కి చెప్పాను, మీరు అప్డేట్ చేయాలి అక్కడ. రికవరీ చెప్పమన్నారు సార్, మీరు బ్యాంక్ వచ్చి అప్డేట్ ఇవ్వాలి. మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు. అరే మేడం, నాకు ఎవ్వరు అడగలేరు, నాకు అడ్రస్ అప్డేట్ చేయమని ఎవరు చెప్పలేదు. ఒకళ్ళు అడిగితే చేయడం ఏంటి సార్, మీరు నాకు అర్థం కాదు. నాకు తెలియదు మేడం, మీరు బ్యాంక్ పర్సన్, నేను కామన్ మ్యాన్. నేను కదా, మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్సే కదా. అరే ఎడ్యుకేషన్ పర్సన్ అయిపోతే ఏ ప్లేస్ బి హోల్ క్యూబ్ చెప్పు, ఫామ్ లో చెప్పు. మీరు ఎడ్యుకేటెడ్ కదా, ఏ ప్లేస్ బి హోల్ క్యూబ్ ఫామ్ లో చెప్పు. సార్ నేను రికవర్ చేయడానికి మాత్రమే కాల్ చేశాను. అదే మేడం, ఎవరు చదువుకున్నంత మాత్రాన ప్రపంచంలో జ్ఞానవంతుడు అయిపోయాడు. ఓకే, ఎడ్యుకేషన్ అనేది ఒక ఫీల్డ్ లో, ఒక డొమైన్ లో బిలాంగ్ అయి ఉంటుంది. ఏం చదువుకుంటే వాళ్ళకి అదే నాలెడ్జ్ ఉంటుంది. మీరు బ్యాంక్ లో ఉన్నారు కాబట్టి అడిగాను, అడ్రస్ అప్డేట్ నాకు తెలియదు మేడం, నాకు చెప్తే చేసేవాడిని అని చెప్పాను. మీరు అంటున్నారు మీరు ఎడ్యుకేటెడ్ గా, అంటే మీరు ఎడ్యుకేటెడ్ కదా. మీరు అడ్రస్ మార్చినప్పుడు అప్డేట్ ఇవ్వకుండా తిరుగుతున్నారు అంటే డిఫాల్ట్ రానికి ఇంకేమంటారు చెప్పండి మిమ్మల్ని. ఏం మాట్లాడుతున్నారు మేడం, ఏం ఒక లాజిక్ లేకుండా కనెక్ట్ వర్డ్స్ వర్డ్స్ సెంటెన్స్ కు సెంటెన్స్ కనెక్టివిటీ ఉందా? సరే సార్, ఓకే, మీకు 2 లక్షలు కట్టేసా, పేమెంట్ చేయట్లేదు. ఫోన్ అవైలబుల్ గానే ఉంది మళ్ళీ. ఓకే, ఫోన్ కి ఆన్సర్ ఇస్తున్నా, మాట్లాడుతున్నా, నేను చేసుకుంటాను అంటున్నా గానీ 7 నెలలు అయింది, పేమెంట్ చేయట్లేదు, మీకు దొరకట్లేదు. మీ అడ్రస్ కి వస్తున్నారు, మీకు ఎమర్జెన్సీ నీడ్ ఉండి మీరు వచ్చి అడుగుతున్నారు, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు పేమెంట్ చేయండి అని అడుగుతుంటే 1 మంత్ టైం ఇచ్చారు, 2 మంత్స్ టైం ఇచ్చారు. మహా పోయిన తర్వాత మరి కట్టుకుంటున్నారు కదా, 2 lakhs కట్టేశారు కదా, ఇంకేం చేస్తారులే, కట్టక ఎక్కడికి పోతారు, నమ్మకస్తులే కదా అని చెప్పేసి మహా అయితే ఒక 7 నెలల టైం ఇచ్చారు. 7 నెలల తర్వాత కూడా నేను ఫోన్ చేస్తే ఇదే మాట చెప్తున్నా, నేను కడతాను, నేను ఎక్కడికి పోను, నాకు టైం ఇవ్వు, నా దగ్గర డబ్బులు లేవు అంటాను. కానీ నా దగ్గర ఎటువంటి సోర్స్ లేదని మీకు తెలుసు. నేను మీకు ఇవ్వడానికి ₹1 కూడా నా దగ్గర లేదని మీకు తెలుసు. జాబ్ లాస్. నేను వదిలేస్తాను మేడం, నేను ఒక డబ్బులు ఇస్తే వాని పరిస్థితి బాగాలేకపోతే మొత్తం అడగా, మీరు వదిలేస్తారా? నేను వదులుకోను సార్. మీరు వదులుకున్నప్పుడు క్వశ్చన్ తీసారు, ఇంకా క్వశ్చన్ తీసారు. నాకు లాస్ వస్తుంది సార్. మీకు లాస్ వస్తే క్వశ్చన్ వేస్తే నేను యాక్సెప్ట్ చేస్తే దానికి నేను ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్, ఇప్పుడు నేను ఓకే అన్న, మీరు ఓకే అంటారా? మరి నేను ఓకే అన్నప్పుడు మీరు ఓకే అనకపోతే ఆ క్వశ్చన్ ఎందుకు వేసారు నాకు? సార్ అదే కదా చెప్తున్నాను. నిన్న ఒక మేడం అనేసింది, చేత కాదరా నువ్వు, పేమెంట్ చేయవారా నువ్వు, ఓకే ఎక్కడ తిరుగుతున్నారా నువ్వు, ఏంటి లాంగ్వేజ్ ఏంది, వాళ్ళ అయ్యా ఇచ్చాడా నాకు, వాళ్ళు అబ్బు ఇచ్చాడా, ఎవడిచ్చా నాకు మనీ? సరే సార్, మేము ఎవరు ఇవ్వలేదు కదా, మీరే తీసుకున్నారు కదా. 20,000 ఉంది కదా, నా దగ్గర లేవు అంటారు కదా, మీకు టైం కావాలి కదా. ఫోన్ చేసి నాకు ఇంత అవ్వట్లేదు మేడం, నేను ఇంత కట్టుకోలేను, నేను జాబ్ లాస్ లో ఉన్నాను, నేను డ్యూరింగ్ కోర్స్ లో మొత్తం అయింది మేడం. నేను ఫస్ట్ ఇనిషియల్ గా రిక్వెస్ట్ గా మాట్లాడాను, దిస్ ఇస్ మై సిచ్యువేషన్ రైట్ నౌ, ఐ కెనాట్ పే, ఓకే నాకు సమయం ఇస్తే కడతానని చెప్పి మొదలే చెప్పాను ఆల్రెడీ. ఏ ఆఫీసర్ అయినా మీతో అట్లా మాట్లాడరు. అరే మేడం దగ్గర నాకు ఒక లైన్ లో ఉంటారా, ఒక నంబర్ తప్ప 0 కలెక్షన్ సార్ ఇప్పటి వరకు. 5,000 అనుకొని మేడం నాకు ఇంతే పాసిబుల్ అవుతుంది అంటే ఎవరు ఏమన్నారు సార్? Okay. Sir. You don't have any bloody authority to go beyond authority. Don't act beyond authorities. As a telecaller, as a executive, as a manager, okay, you should have some limits. Okay, you don't need to break that. You don't have to break that. ఇన్ని తెలుసు కదా మీకు, ఇన్ని రూల్స్ తెలుసు, ఇంత మంచిగా మాట్లాడతారు కదా మీరు ఎప్పుడు అబ్యూస్ చేయరు కదా. అదే మేడం, ఇప్పుడు ఎదుటివాడు వచ్చి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి నేను గాంధీజీని కాదు. ఒక చెంప మీద కొడితే మనకి రెండు చెంపలు వాయించి పంపించేస్తాను. దిస్ ఇస్ మై వే, దిస్ ఇస్ మై బిహేవియర్. వచ్చి మాట్లాడండి. మెయిల్ ద్వారా కంప్లైంట్ చేస్తాను. ఎలక్ట్రానిక్ ఉంది, జనరేషన్ మారిపోయింది. ఓకే, థింగ్స్ ప్రతి ఒక్కడు వచ్చి మాట్లాడితే మీ బ్యాంక్ ముందు 1000 మంది క్యూ కట్టాలి, అర్థమైందా? అందుకోసం మెయిల్ పెట్టారు, మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకోండి అని చెప్పి ఒక ప్రొసీజర్ పెట్టారు. ఎలక్ట్రానిక్ వేలో పెట్టారు, ఫిజికల్ వేలో కాకుండా ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా కమ్యూనికేట్ చేసి బ్యాంక్ చెప్పాను, దిస్ ఇస్ మై సిచ్యువేషన్, నేను కడతాను. ఓకే, టైం ఇస్తే ప్రాపర్టీ సేల్ పెట్టాను. లెండర్ కొద్దిగా కింద మీద చేస్తున్నాడు, టైం అడుగుతున్నాను లెండర్, బట్ షూర్లీ నాకు మనీ. వినండి మేడం, మేడం 3 నెలల మట్టి సేల్ అవ్వట్లేదా? మీ ప్రాపర్టీ పంపించండి, చూపించండి, నేను సేల్ చేసి పంపిస్తాను మీకు. ఇప్పుడే పంపిస్తా, వాట్సాప్ ఇప్పిస్తారా? అడ్వాన్స్ ఇప్పిస్తారా? ఇప్పుడే పంపిస్తా, అడ్వాన్స్ ఇప్పిస్తారా ఈ రోజు? నాకు అదే చేసి పంపిస్తాము, మీకు చేత కావట్లేదు కదా. మీకేం చేతనవుతుంది చెప్పండి, నేను ఏం చేయాలని చేసుకుంటాను సార్, మీరు పంపించండి ఫస్ట్. అవును మేడం, చేతగా ఎందుకు మాట్లాడుతున్నావు? అదే చెప్తున్నా, మీకున్న అథారిటీకి మించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? వాట్ అథారిటీ యూ హ్యావ్ టు స్పీక్ లైక్ దట్?
చెప్పండి. బట్ మీకు పాయింట్ ఏంటంటే నా బాధలను కూడా మీరు అర్థం చేసుకోవాలి. కస్టమర్ కూడా కొంతమంది జెన్యున్గా ఉంటారు. ఎన్ని రోజులు నమ్మాలి? నమ్మాలి మేడం. నమ్మకం ఉంటేనే మీరు బిజినెస్ చేయండి. కస్టమర్లు నమ్మకపోతే బిజినెస్ ఆపండి. రేపు పొద్దున మొత్తం మీ డబ్బులు మీరు పెట్టుకోండి, ఆస్తులు కొనుక్కోండి. మా బ్యాంకుకి ఎంత లాస్ వచ్చినా కూడా మేము ఇప్పటి వరకు మీకు టైం ఇస్తూనే వచ్చాము. టైం ఇస్తూ రాలేరు మేడం. టైం నాకు ఫాలోఅప్ చేస్తూ వచ్చారు. టైం ఎక్కడ వెళ్ళారు నాకు డైలీ మీ కాల్, మీ అందరి కాల్ నాకు ఫోన్ చేసి తిట్టారు. నాకు ఒక మేడం అయితే ఏంట్రా నాకు డబ్బులు కట్టవా, ఇంటికి వస్తాను రా మేడం ఈయనే ఉన్నాడు. నిన్న కాల్ ఫోన్ చేసి అరే వాళ్ళ విలేజ్ మొత్తం కాల్ కలపంటారా, వీళ్ళు లోన్ తీసుకొని చెప్పంటున్నాడు. ఏంటి మేడం ఈ చిల్లర పంచాయతీలో? సరే మీ రిలేటివ్స్ కి కాల్ చేసి లోన్ తీసుకున్నారు, ఆయన కట్టుకోలేకపోతున్నాడు, మీరు ఏమైనా దానం చేయండి, కట్టుకుంటారంటే బాగుంటుందా? మేడం అదే చెప్తున్నా కదా మీకు లీగల్ పాయింట్. మీరు 12వ క్లాస్ చదువుకురా 2వ క్లాస్ చదువుకురా చెప్పండి. అదే సార్ దానం చేయండి అని చెప్పేసి మేము అడిగితే బాగుంటుందా చెప్పండి? బరువు తీస్తే బాగుంటుందా? మీరు ఎటువంటి ప్రూఫ్ ఇవ్వకుండా బెంగళూరులో వెళ్ళి కూర్చుంటే మేమేం చేసేది? అదే మేడం మీకు ప్రాబ్లం ఏంటంటే మీరు సెర్చ్ వర్డ్ కొట్టేసి కీవర్డ్ కొట్టేసి ఓకే సర్నేమ్ ద్వారా మీరు నంబర్స్ ఇద్దామని ప్లాన్ చేస్తారు అంతే కదా, దానికి మించి ఏం లేదు. అదే సార్ అట్లయినా చేస్తే సిగ్గు వస్తుంది కస్టమర్కి. అట్లయినా చేస్తే అట్లా మా పరువు పోతుంది, మా నాన్నగారు పరువు పోతుంది. అలా వాళ్ళ అబ్బాయి రా అంటే ఇన్ని అప్పులు చేసుకుని తిరుగుతున్నాడు రా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారని అట్లయినా కడతారేమోనని ఇంటెన్షనల్ గా చేస్తుంటారు కదా కొంతమంది. మీరు చేద్దామని ప్లాన్ చేశారు కదా, అదే కదా ప్లాన్. అదే మీ ఫాదర్ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది మేడం ఇప్పుడే. ఐ నో యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద దట్ సేమ్ గ్రూప్. యు బిలాంగ్స్ టు సేమ్ గ్రూప్. చెప్పండి సార్, మీరు ఇంత జెన్యున్ గా ఉన్నారు కదా, ఫాదర్ నేమ్ చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? అరే మేడం బ్యాంక్ లో అన్ని ఉంటాయి, పాన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఇవ్వకుండానే చేశారా నాకు లోన్ మీద ప్రాసెస్ చేశారా? పాన్ కార్డు మీద ఉండదా, నీకు ఆధార్ కార్డు మీద ఉండదా? రే ముష్టి ఎత్తుకునే మాకు చెప్తున్నా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తుందా? కాదు సార్ అసలు చేత కావట్లేదు దీనికి. నీకు చేత కావట్లేదా? నీకు మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.